Oh, come on. Not again. Why the hell are you yelling? I'm trying to sleep here. Damn program. Call Rajesh. Kada? How stupid. Yes, ma'am. Dumbo. Program. Present, ma'am. Dumbo. You. Knock it off, idiot. Program fix cheyalodda. Chey. Sorry. Hey, తొందరగా ఫిక్స్ చేస్తే సెలబ్రేట్ చేసుకుందాం. ఏంటి స్పెషల్? ఎంత మాట అన్నారో డంబో. నువ్వు ప్రోగ్రామ్ ఫిక్స్ చేస్తే ఏంటి స్పెషల్ అని అడుగుతావా? ఎక్కడ సెలబ్రేషన్? కూల్ రివరా? ఆఫ్ కోర్స్. ఏ కిస్మత్కి వెళ్దామా? నో, ఎక్కడికొద్దు. ఏ? ఇలా ప్రతిదానికి పార్టీ అంటే పార్టీకి వాల్యూ ఉండదురా ఇడియట్. అంటే నీ క్లబ్లో బోర్ కొడుతుందని మిగతా వాళ్ళందరూ పార్టీ చేసుకోవడం మానేస్తారా? నీతో ఆర్గ్యూ చేయడం నా వల్ల కాదు కానీ అందుకే నాతో పెట్టుకోకు. సరే, నేను రెడీ చేస్తాను. ఈ లోపల ఫినిష్ చేసి. ఆఫ్ కోర్స్ మ్యామ్. డ్రెస్ వేసుకొస్తావా? ఏ బాలేదా? చండాలంగా ఉంది. నీ అబ్బా, నీకు ఫ్యాషన్ సెన్స్ లేదు, పాడు లేదు. ఎర్ర బస్ ఎక్కేసి వచ్చేస్తే ఇలానే ఉంటుంది మరి. పదా. యు నో వాట్, నీ హెయిర్ స్టైల్ ఏం బాలేదురా. Don't even think about it, okay? No. Just hear me out. Oh no. Just listen to me. Don't get any ideas. I have an idea. No ideas. Listen, it's a good thing. No, it's trust not. me. You're gonna love. No. Just listen. Just keep going. Listen to me, okay? Wait. Yeah, okay. Hey, 2 Cokes please. Wait a minute. ఈ రోజు ట్రై చేద్దామన్నావు? ఇప్పుడా? Yes. నెక్స్ట్ టైం చేద్దాంలే. ఇంకెన్ని రోజులు పోస్ట్పోన్ చేస్తావు? You promised me. అంతేనంటావా? Yes. ఇద్దరం తాగితే ఎవరు ట్రై చేస్తారు? సరే, ఓ పని చేద్దాం. ఈసారి నువ్వు ట్రై చేయి, నెక్స్ట్ టైం నేను ట్రై చేస్తాను. ఓకే? సరే. Screwdriver. Yes. 1 Coke, 1 screwdriver, please. Thanks. What's wrong with him? Whatever. Enjoy this trip with me. I wanna be your emotion. Be your emotion. Why don't you turn off the lights? Imagine how we could be living. Let's go dance. Let's go. Holy shit. Dumbo, I love you. I dropped my purse. జాగ్రత్త.
I love you, Dumbo. అలాగే అలాగే. Ow, my hair. Dumbo, I love you. Dumbo, I love you, Ra. I love you. అలాగే అలాగే. ఐ లవ్ యూ టూ. పడుకో. ఎరా బాబాయ్ ఆఫీసా రే బాస్ గడే మనకు ఒక ఏకరా ఎస్ ఏం లేదులే కానీ నైట్ ఫుల్ పటాస్ పార్టీ ఒకటి ఏర్పాటు చేసాను. మనకు తెలిసిన వాళ్ళు నీకు తెలిసిన వాళ్ళు అందరు నేసుకొచ్చి రే సుక్క మొక్క రెండు ఉన్నారా బాబు, లేకుండా నేను ఎందుకు పిలుపుతాను చెప్పు. ఒరి నీ అబ్బాయి సుక్క అంటే ఆ సుక్క అదరా ఏదవా తాగే సుక్క చంపేశావు. ఏదో తెలుదా కదా ఫోన్ రా. How many were in there? Oh my god, 8 midgets in one place? Crap. Hey Rajesh. Hey Srini. ఏంటి కాఫీ తాగడానికి వచ్చారా? లేదురా, గోళీలు ఆడుతున్నాం. హే రాధిక, ఐ నో టాక్ యూ ఓకే? Okay, I'll wait. డాక్యుమెంటేషన్స్లో కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది కొంచెం ప్రాబ్లమా? నీ ప్రోగ్రామ్ అంతా రాజేష్ రాశాడు, దాని డిజైన్ ఫ్లో కూడా తనే చేశాడు. చేసిన ప్రోగ్రామ్ చూసి డాక్యుమెంట్ రాసుకోరా అంటే నీకు ముడ్డి బద్దకం. నీకు హెల్ప్ కావాలరా? అసలు నేను ఎవడరా హైర్ చేసుకున్నాడు? అసలు ఇప్పుడే కదా హెచ్ఆర్తో మాట్లాడతా. నడు. ఏ రాధిక చిల్ మ్యాన్. చిల్లా? ఎందుకురా చిల్లు? నీ సాలరీ ఇస్తావు రాజేష్ కి? చెప్పు. కూల్ బేబీ. దట్స్ ఇట్. లుక్ మిస్టర్ జంగ్లీ శ్రీనివాసులు, నువ్వు అనకాపల్లి నుంచి వచ్చి చాలా ఎక్కువ చేస్తున్నారా. ఇంకొకసారి రాజేష్ చుట్టుపక్కల కనిపించావు అనుకో, HR కి రిపోర్ట్ చేస్తాను కదా. చల్ నడు నడు. నో ప్రాబ్లం గర్ల్, కామ్ డౌన్. ఏ వాడు ఎందుకు ఎంకరేజ్ చేస్తాను డంబో? జస్ట్ హెల్ప్ చేస్తున్నా అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడికి ఏం రాదు, ఎవరితోనో ఫేక్ ఇంటర్వ్యూ చేయించుకొని జాబ్ కొట్టేశాడు. కనీసం ఇక్కడికి వచ్చాక పని నేర్చుకుందాని లేదు వాడికి. నీలాంటి వాళ్ళని పట్టుకొని బతికేస్తుంటారు ఇలాంటి వాళ్ళు. వాడికి హెల్ప్ చేయటం పాపం. ఫోన్లేరా వదిలే. నువ్వన్నీ లైఫ్లో చాలా ఈజీగా తీసుకుంటారా డంబో. నీకు లైఫ్లో ఏం టెన్షన్ లేదు. ఐ విష్ ఐ వాజ్ లైక్ యూ. హే జే. హే ఎంతసేపు అయింది వచ్చి? అరగంట అయింది. సారీ, డాడ్ ఇంట్లో ఉన్నారు. ఓ టైగర్? యా. రిషి పక్క షాప్కి వెళ్ళాడు. ఏమైనా ఆర్డర్ చేయనా? వద్దు కానీ జే, నేను సీరియస్గా ఒక విషయం అడుగుతాను, నిజం చెప్తావా? ష్యూర్, వై నాట్. రిషి స్మోక్ చేస్తాడా? స్మోక్ చేస్తాడా? స్మోక్ చేస్తాడా నిన్ను అడుగుతున్నాను. ఓకే, రిషి సిగరెట్. సో స్మోక్ చేస్తాడనమాట. యా. ఐ క్యాన్ బిలీవ్ దిస్. నువ్వు కూడా నా దగ్గర నిజం దాచావా? నువ్వు స్మోక్ చేస్తావా? మరి నువ్వేనా చెప్పచ్చు కదా, ఇద్దరు ఫ్రెండ్సే కదా. నీకు లేని అలవాట్లు తనకు మాత్రం ఎందుకు? హే విరాట్. హే నువ్వు వచ్చేలోపు జస్ట్ పక్క షాప్కి వెళ్ళి వద్దాం అనుకున్నాను అంతే, కొంచెం లేట్ అయింది. ఐమ్ సారీ. రిషి, యా నువ్వు స్మోక్ చేస్తావని నాకెందుకు చెప్పలేదు? నువ్వు పొద్దున్న టిఫిన్ చేసావా? యా. ఆ సంగతి నాకు చెప్పావా? దట్స్ నాట్ ద పాయింట్. నువ్వు స్మోక్ చేస్తావని ఇంతకు ముందు నాకెందుకు చెప్పలేదు? అంటే నీకు వాసన వస్తుందా? నేను మింటే వేసుకున్నా. ఐమ్ కిడింగ్, ఐమ్ సారీ. కమ్ ఆన్ అను, ఇట్స్ నాట్ బిగ్ డీల్. ఎప్పుడు ఒక్కసారి స్మోక్ చేస్తాను, నా చేంజ్ స్మోకర్. ఓకే, బట్ స్టిల్ నువ్వు నా దగ్గర నిజం దాచావు అండ్ ఐ డోంట్ లైక్ ఇట్. ఓకే, ఇప్పుడు తెలిసిపోయింది కదా, ఇప్పటి నుంచి నీకు చెప్పేది అవుతాను. కిడింగ్, దట్ వాస్ ఎ జోక్. నో, ఇప్పటి నుంచి నో స్మోకింగ్. ఓకే. ఇంకా నీ గురించి తెలియాల్సినవేనా ఉన్నాయా? ఏం లేదు. అరే ఆలోచించుకుని చెప్పు. అలా ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఎలా చెప్పేస్తావు? యా, ఒకటి ఉంది. ఏంటది? వీటికి మాత్రం తక్కువేం లేదు. నీకు ఈ సంవత్సరం కూడా బుద్ధి రాలేదే. 26%. నిన్ను ఈ సంవత్సరం కూడా డిటైన్ చేయక తప్పదు. సార్ ఈ ఒక్కసారి సార్. ఈ ఒక్కసారా?
పోయిన సంవత్సరం నీకు అటెండెన్స్ సరిగా లేదని నిన్ను సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాయనీయకుండా మళ్ళీ నిన్ను సెకండ్ ఇయర్లో కూర్చోబెట్టినా నీకు బుద్ధి రాలేదయ్యా. ఒక్కసారి పోయిన సంవత్సరం నిన్ను డీటైన్ చేసినప్పుడు మీ ఫాదర్ని తీసుకురమ్మని చెప్పాను. తీసుకొచ్చావా? లేదు సార్, మా ఫాదర్ చాలా పెద్ద మనిషి, బిజీ మనిషి అని చెప్పి ఫోన్లో మాట్లాడించావు. నాకెందుకయ్యా? ఇది నీ లైఫ్. నీకు నీ పేరెంట్స్కి లేని బాధ నాకెందుకు? ఈసారి మీ ఫాదర్ నా ఆఫీస్కి వచ్చి నీ ల్యాక్ ఆఫ్ అటెండెన్స్ కి ప్రాపర్ రీజన్ ఇస్తేనే నిన్ను ఎగ్జామ్స్ కూర్చోబెడతాను. యు మే గో నౌ. గణేష్ అంతా తీసుకురా. ఏమైంది? ఏముంది, సేమ్ ఓల్డ్ స్టోరీ. మీ ఫాదర్ని తీసుకురా, ఎట్సెట్రా ఎట్సెట్రా. ఎంత ఉంది అటెండెన్స్? 26%. 26%? నువ్వు క్లాస్కి వెళ్ళకుండా ఏం చేస్తున్నావురా? నాతోనే కదా కాలేజ్కి వస్తున్నావు రోజు. క్లాస్లో వింటాడు బే, ఊరికే బోరు. నీ వినక్కర్లేదురా, కనీసం కూర్చో. అటెండెన్స్ వస్తుంది కదా. అయినా రోజు క్లాస్లో కూడా పనులు ఉంటారా నీకు? ఇప్పుడు అది కాదు పాయింట్. నేనేం చేయాలో చెప్పు. ఏంటి చేసేది? తిన్నగా ఇంటికి వెళ్ళి అంకుల్కి చెప్పు, వచ్చి ప్రిన్సిపల్తో మాట్లాడమని. మెంటలా? ఇప్పుడు కానీ ఈ విషయం మా బాబుకి తెలిసిందనుకో, నేను చదువుతుంది 3rd ఇయర్లో కాదు 2nd ఇయర్ సంగతి తెలిసిపోతుంది. అప్పుడు ప్రిన్సిపల్తో మాట్లాడిన సంగతి పక్కకు పెట్టు, కొట్టి ఇంట్లో నుంచి ఎలగొడతాను నన్ను. నిన్ను హెల్ప్ అడిగా, సలహా కాదు. అంటే ఈసారి కూడా 2nd ఇయర్లో ఉండిపోతావా? రే నా మాట విను, ఇప్పటివరకు అయిపోయిందో అయిపోయింది. కావచ్చు నేను మాట్లాడతాను అంకుల్తో. ఈ విషయాన్ని ఇంకా పెద్ద చేయకరా ప్లీజ్. మా అయితే తిడతారా, అంతే కదా? నేను ఇప్పటి వరకు లోపల వేయించుకొచ్చిన బ్యాండ్ చాలు, నువ్వు కొత్త బ్యాండ్ వేయకు. నేను చేయాల్సిందేదో నేను చేసుకుంటా, నువ్వు లైట్ తీసుకో. యా, ఇట్స్ బ్యూటిఫుల్. హే చైతి, నువ్వే కదా మూన్ బ్యూటిఫుల్గా ఉన్నాను ఉంటే రిషి చేతుల్ది. ఐ డోంట్ లైక్ దిస్. ఒక్కసారి చెయ్యి, తీసేస్తాను. ఏంటి ఇచ్చేది? నేను ఆర్ యు కిడింగ్ మీ? కమ్ ఆన్,